పురాణాలలో చూసుకున్నా మొన్నటికి మొన్న భర్త ప్రాణాలు కాపాడుకోవటం కోసం లివర్ దానం చేసిన భార్య వరకు చూసుకున్నా పతి ప్రాణాలు రక్షించుకోవటం కోసం మహిళలు పడిన కష్టాలు, చేసిన పోరాటాలు మనకు కొత్తకాదు. నూకమ్మ చేసిన పోరాటం ఆ కోవలోకే వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన నూకమ్మ భర్త, అతడి బృందం గుజరాత్లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డుల చేతికి చిక్కారు. పాకిస్తాన్ జైల్లో 14 నెలలు మగ్గారు. చివరికి దాయాది దేశ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు ఈ కథనే తండేలుగా తీస్తే జనం నీరాజనాలు పడుతున్నారు. ఏంటి, నమ్మబుద్ధి కావటం లేదా? నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ రియల్ స్టోరీ ఆధారంగా తీసిందే. మరి రియల్ లైఫ్ హీరో ఎవరు? వారు ఎలా బయటకొచ్చారు? భర్తను విడిపించుకోటానికి గర్భిణీ అయిన నూకమ్మ ఏం చేసింది? వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పంచాయతీ పరిధిలోని గ్రామాలు డి మత్స్యలేశం, కె మత్స్యలేశం. గనగల్ల రామారావుది కె మత్స్యలేశం, నూకమ్మది డి మత్స్యలేశం గ్రామం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు కూడా వీరి ప్రేమను ఆమోదించారు, పెళ్లి చేశారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదో, ఎన్ని కష్టాలు ఎదురవుతాయో అని అనుకున్నారు. హమ్మయ్య, ఎలాంటి కష్టం లేకుండానే వారి పెళ్లి జరిగింది. అయితే సినిమా ట్విస్ట్లా అసలు కష్టాలు ఆ తర్వాతే మొదలయ్యాయి. తన బృందంతో కలిసి చేపల వేట కోసం రామారావు గుజరాతులోని వెరావల్కు వెళ్తుంటేవాడు. గుజరాత్లో వేటకెళ్లిన మత్స్యకారుల నాయకుడిని తండేల్ అని పిలుస్తారు. రామారావు తండేలయ్యాక గుజరాతుకు వేటకు వెళ్లాల్సి వచ్చింది. అప్పటికీ నూకమ్మ 7 నెలల గర్భవతి. దీంతో ఇదే తన లాస్ట్ ట్రిప్ అని, ఇకపై వేట కోసం గుజరాతుకు వెళ్లనని మాట ఇచ్చాడు. అలా 2018లో ఎచ్చెర్ల మండలం డి మత్స్యదేశం గ్రామానికి చెందిన 8 మంది మత్స్యకారులు, శ్రీకాకుళం జిల్లాలో మరో ప్రాంతానికి చెందిన 7 మంది, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మరో 7 మత్స్యకారులతో కలిసి గుజరాత్ రాష్ట్రానికి చేపల వేటకు వెళ్లారు. అక్కడ ఓ చేపల వేట సాగించే కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. అలా 22 మంది మత్స్యకారులు 2018 నవంబర్ 28వ తేదీన గుజరాత్ నుండి అరేబియా సముద్రపు జలాల్లో చేపల వేటకు వెళ్లారు. 29 రోజులు సముద్రంలో వేట బాగానే సాగింది. చేపలు కూడా మంచిగా రావటంతో పుట్టబోయే బిడ్డకు మంచి బట్టలు కొనాలని కలలు కన్నాడు రామారావు. ఇక పొద్దుమారగానే ఒడ్డుకు చేరుకుంటాం, కుటుంబాలను కలుసుకుంటాం అని అనుకున్నారు అంతా. డిసెంబర్ కావటంతో తీరం ఏమాత్రం కనిపించటం లేదు. అంతా పొగమంచు కమ్మేసింది. ఎదురుగా దట్టమైన మంచు ఉండటంతో ఏమీ కనిపించటం లేదు. పయనిస్తున్న పడవ దిశ మారిపోయింది. దీంతో పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. బోట్లల్లో వైర్లెస్ సెట్లు కూడా పనిచేయకపోవటంతో వారికి దిక్కుతోచలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ కోస్ట్ గార్డులు చేతికి చిక్కారు వీరంతా. వీరి ఫోటోలు తీసుకొని ఏ ప్రాంతానికి చెందినవారని ఆరా తీశారు. పొరపాటున వచ్చిన మిమ్మల్ని విడిచిపెడతామని పాకిస్తాన్ కోస్ట్ గార్డులు హామీ ఇవ్వటంతో బతికిపోయినం దేవుడా అనుకున్నారు, ఊపిరి పీల్చుకున్నారు. కాని తర్వాత కథ మలుపు తిరిగింది. భయపడకండి, విడిచిపెడతాం అన్నవాళ్లే ఆ తర్వాత విడిచిపెట్టేదే లేదు అంటూ మాట మార్చారు. ఆ మాట వారి గుండెల్లో గుణపంలా దిగింది. వేలిముద్రలు తీసుకొని కరాచీ సబ్జైల్లో బంధించారు. వీరందరినీ ఒకే బ్లాకులో ఉంచారు. జైలులో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన తిండి పెట్టేవారు కాదు. జైలు సిబ్బంది నానారకాలుగా ఇబ్బంది పెట్టడంతో చిత్రహింసలు అనుభవించారు. ఎవరికి ఎవరూ ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేదు. అందరి కళ్ల ముందు దుఃఖ సముద్రమే. కుటుంబం ఎలా ఉందో, అసలు వారు పాకిస్తాన్కి చిక్కామని తెలిసిందో లేదో, అసలు ప్రాణాలతో బయటపడతామో లేదో అన్న అనుమానం అందరిలో ఉండేది. కన్నీళ్లు దిగమింగుకొని ఎప్పటికైనా బయటపడతామనే చిన్న ఆశతో ఉండేవారు. ఇదిలా ఉంటే వేటకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకీ దొరక్కపోవటంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు పట్టుబడ్డారనే వార్త తెలిసి కుప్పకూలిపోయారు. ఎన్ని కష్టాలొచ్చినా సరే నా భర్తను జైలు నుంచి విడిపించుకుంటాను అని ఏడుస్తూనే దృఢంగా ఉన్నది నూకమ్మ. నీ భర్త విజయనగరంలో ఉన్నాడనుకున్నావా? విశాఖపట్నంలో ఉన్నాడనుకున్నావా? అక్కడెక్కడో పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు అన్నారు ఒకరు. ఆ మాటకు అర్థం ఇక ఆశ వదులుకోవాల్సిందేనని. కాని ఎవరి మాటలను సీరియస్గా తీసుకోలేదు. తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ప్రేమించి పెళ్లాడిన భర్తని ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఫిక్స్ అయింది. చివరి శ్వాస వరకు పోరాడాలని నిర్ణయించుకుంది నూకమ్మ. ఆమెకు ఎర్రయ్య భార్య శిరీష జతకలిసింది. నిండు గర్భిణీగా ఉన్న నూకమ్మ, ఎర్రయ్య సతీమణి శిరీష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇక అప్పటినుంచి ప్రభుత్వానికే అర్జీలు పెట్టడం, పాకిస్తాన్లో చిక్కుకున్న మత్స్యకారులను వెనక్కి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కరెక్ట్గా అప్పుడే ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లారు మత్స్యకార బాధితులు.
ఇక బాధిత కుటుంబాలకు జగన్ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం రావటంతో ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తర్వాత విడుదలయ్యారు. భర్తను జైలు నుంచి విడిపించటం కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు నూకమ్మ చేసిన పోరాటం, గర్భిణీగా, పాపకు జన్మనిచ్చిన తల్లిగా తను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంతులేని నిస్సహాయతతో కూడా చిన్న ఆశ మనిషిని బతికిస్తోంది. పోరాట శక్తిని ఇస్తోంది. విజయాన్ని చేతికి అందిస్తోంది. నూకమ్మ విషయంలో అదే జరిగింది. అందుకు తోడు ప్రభుత్వాలు సైతం సాయం చేశాయి. ఇక వీరు బయటకు రావటానికి అప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారు. వీరి కథపై లోతుగా అధ్యయనం చేసిన దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీవాసు ఎగ్జాక్టుగా అప్పుడు ఏం జరిగిందో చూపించాలని అనుకున్నారట. అందుకే అప్పట్లో జరిగిన సంఘటనలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాత సినిమాలో ఆ సన్నివేశాలను పెట్టారు. సుష్మా స్వరాజ్ను తండేల్ సినిమాలో చూపించాలని అనుకున్నారు. దీంతో సుష్మా స్వరాజ్ ఒరిజినల్ ఫుటేజ్ను తండేల్ సినిమాలో మిక్స్ చేశారు. అందుకోసం సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చేస్తాం అనుకుంటున్న టైంలో అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించటంతో గుండె జారిపోయినంత పనైందని, పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్కి చిక్కి జైలుకు వెళ్లినప్పుడు చాలా ఏడుపు వచ్చిందని, భయంతో బతికామని ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్నారు రామారావు. అప్పుడు ఎంతగా బాధపడ్డామో ఇప్పుడు తమ జీవితాలను సినిమాగా తీసినందుకు అంతే హ్యాపీగా ఉందని తండేల్ రామారావు అన్నారు. దీనికి కారణమైన రచయిత కార్తిక్, డైరెక్టర్ చందు మొండేటి, హీరో నాగచైతన్య, నిర్మాత అల్లు అరవింద్లకు కృతజ్ఞతలు చెప్పారు. మత్స్యకారులు పడే కష్టాలు, బాధలు ఈ సినిమాలో చూపించటం వల్ల తమ గురించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ధైర్యంగా పోరాడాం కాబట్టే పాకిస్తాన్ జైలు నుంచి వీళ్లంతా బయటకు వచ్చారని రామారావు భార్య నూకమ్మ చెప్పారు. పాకిస్తాన్ పేరు వింటేనే భయం వేస్తుందని, అలాంటిది తమ కుటుంబ సభ్యులు కరాచీ జైల్లో ఉన్నారని తెలిసి షాకుకు గురయ్యామన్నారు. రామారావు కుమార్తె బుజ్జితల్లి పేరునే సినిమాలో సాయి పల్లవి పాత్రకు పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. మరి ఇంతకీ తండేల్ మూవీ చూశారా? చూస్తే మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. పురాణాలలో చూసుకున్నా, మొన్నటికి మొన్న భర్త ప్రాణాలు కాపాడుకోవటం కోసం లివర్ దానం చేసిన భార్య వరకు చూసుకున్నా, పతి ప్రాణాలు రక్షించుకోవటం కోసం మహిళలు పడిన కష్టాలు, చేసిన పోరాటాలు మనకు కొత్త కాదు. నూకమ్మ చేసిన పోరాటం ఆ కోవలోకే వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన నూకమ్మ భర్త, అతడి బృందం గుజరాత్లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డుల చేతికి చిక్కారు. పాకిస్తాన్ జైల్లో 14 నెలలు మగ్గారు. రామారావు కుమార్తె బుజ్జితల్లి పేరునే సినిమాలో సాయి పల్లవి పాత్రకు పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. మరి ఇంతకీ తండేల్ మూవీ చూశారా? చూస్తే మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి.